ఏదో కొంచెం కూర చాలినట్టుగా లేదు, ఎవరికి తినాలని లేదు, లేదా ఎవరికి తగ్గినట్టు లేదు, చిన్న విషయమే ఉంటుంది. కానీ నిశ్చయాన్ని గట్టిగా హృదయాన్ని దాటి వచ్చేంత బలం లేదు. చిన్న విషయంలోనే అట్టుంటుంది. ఇంకా పెద్ద విషయం ఎట్టుంటుంది అంటే ఆత్మలో కలిగినటువంటిది స్వభావజన్యమా, ప్రకృతిజన్యమా, దివ్యమా అని 3 నిర్ణయాలు అయ్యేంత వరకు అది దివ్య దృష్టికి వచ్చారు. స్వభావజన్యం అంటే ఏంటి? నాకే వచ్చింది అని మీరు చెప్పగలగాలి. లేదంటే ఇప్పుడు మీరు చెప్పారు కదండి, ఎవరో మా అత్తగారు చెప్పారు, మా వాడు చెప్పారు అని మనం అనుకున్నాం అనుకోండి. సో వీఆర్ నాట్ 3 వేలు. ఏది స్వభావం కాదో దానికి బలం ఉండదు. ఇప్పుడు ఎవరో మనవాళ్ళే ఎవరు అడిగారు, స్వామికి బిల్వాన్ని ఇస్తున్నాము, ఎందుకు కానుగాకు తీసుకుంటూ ఇవ్వకూడదు, బిల్వంలో ఏమిటి ప్రశస్తి అని అడిగారు. ఊరికే చర్చ చేసుకోవడానికి ఏదో ఉంటుంది కదండి. అవి ఏంటి, ఏది ఇస్తే ఏమిటి? నిజంగా అయితే పత్రం పుష్పం బలంతో ఏమన్నారు, అసలు పత్రం ఎందుకు ఇవ్వాలి అంటే భావం కాదు, భావాన్ని పత్రంతో సంయోగం చేయాలని హేతు ఎందుకు వచ్చింది? ఆకులు దానంతా పడుతున్నాయి కదా. అంటే కర్మ ప్రధానమా, భావ ప్రధానమా, ఏ చేష్టా ప్రధానమా, ఏ ప్రధానంగా కర్మ జరుగుతుంది? మనందరం అంటే ఎట్లా తృప్తి చెందుతుంది? అక్కడ వ్యవహారంలో దేనికి బలం పెట్టాలి? ఆయన చెప్పాను, అయ్యా మన మనసుకు భావన వచ్చింది, ఆ భావాన్ని మనమే కొట్టేస్తున్నామంటే ఇక వేరే వాడు దానికి చెప్పడం. మన హృదయంలో ఉత్పత్తి, మన హృదయంలో మనమే ఆటో ఇమ్యూన్గా డిస్టర్బ్ చేసేస్తున్నాం. మనకే కలిగింది, మనమే దాన్ని నాశనం చేసేస్తున్నాం. కానీ ఏమిటి? సంకల్ప ప్రభావ. వాస్తవంగా సంకల్పము మూర్తిత్వాన్ని పొందితే పరమాత్ముడు అవుతుంది. సంకల్పం మూర్తిత్వమే కాకుండా కల్ప అంటే కరణా వైచిత్ర్యాత్. కరణా వైచిత్ర్యాత్ అంటే ఇంతకు పూర్వం లేనిది ఆత్మశక్తితో సంయోగించింది, కాలంతో చేస్తే సంకల్పమే. ఏదైనా సంకల్పమా కదా నేను చూపు ఎందుకు నేను కూడా వెంటనే చెప్పలేకపోయినానంటే అది సంకల్ప శక్తిని పట్టుకోలేదు. అంటే ఇప్పుడు ఇది బాగుంటుంది అని చెప్పేటప్పుడు పరమాత్ముడికి అయితే అన్ని పత్రాలు ఒకటే, నువ్వు ఇస్తున్నావు అన్న దాన్ని బట్టి పరమాత్ముడు వ్యవహారం చేస్తాడు. భక్తి అన్నారనుకోండి, ఆయన చెప్పారు, అయ్యా మీరు భక్తిగా చేయండి, మీరు ఏం చేస్తారు? మీ దగ్గర కానుకో ఇదేదో ఉంది అంటే అది ఎక్కడెందుకు వచ్చిందంటే దూర్వాన్ని ఇస్తున్నాడు పరమాత్ముడు. దూర్వం కానీ ఒక శిష్యం ఏమిటండి, యో దూర్వాంకురి యజతి సవై శ్రవణో భవతి అన్నట్టు. ఏమండి? దూర్వాంకురాలతో అర్చిస్తే వాడు వైశ్రవణుడు అయిపోతున్నాడు. ఇప్పుడు లాజకి దూర్వాంకురాలకి ఏం భేదం ఉంటుంది? 2 ద్రవ్యాలు సర్వసాధ్యాలే కదా. ఏ ద్రవ్యమైనా మనం హైయెస్ట్గా ఏది ఉందో దాన్ని చేసుకుని వాడు చేసేయచ్చు కదా. పరమాత్ముడికి ద్రవ్యంలో భేదం ఉందా? జీవుడికి ద్రవ్యంలో భేదం ఉందా? మనం ఇస్తున్న ద్రవ్యంలో. లాజిస్తే ఏమి మోదక శాస్త్రీయనే యజతి అన్నాడు. మోదక శాస్త్రాలు అయితే ఏమి ఎక్కడ భేదం వస్తుంది అంటే స్వకీయం ద్రవ్యం. అక్కడ ఉన్న ద్రవ్యాల్లో మీదిగా తీసుకోగలిగింది ఏదిగా ఉందో అది పరమాత్ముడికి ఇవ్వాలి. లోకంలో ఉన్న ద్రవ్యం అదే ఉంది. ఇప్పుడు పరమాత్ముడికి మీకు పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను, ప్రత్యంగిర ఉన్నది. ప్రత్యంగిరాల అమ్మవారికి కావాల్సిన ద్రవ్యం ఏమి? హోమ ద్రవ్యం ఏమి? మిరపకాయలు వేస్తున్నారు, మిరియాలు మిరపకాయలు వేస్తున్నారు. ఎందుకనండి? ఎందుకు చింతపండు వేయలేదు అని అడగొచ్చు. మనం అడిగేవాడు అడుగుతాడు, మిరియాలు వేశారు కదండి, ఎందుకు లేకపోతే కందిపప్పు వేయలేదు? ఏదో ఒకటి హోమద్రవ్యంగా ఎందుకు చేయలేదు అని అంటే దానివల్ల కలిగేటువంటి గుణం ఒకటి ఉన్నది. దాంట్లో నీ గుణం ఏముంది? మిరపకాయలో ఉన్న గుణాన్ని ఎక్కడో అంగట్లో ఉన్నదాన్ని కొనుక్కొని నువ్వు ఇచ్చావు. నీకు దాంట్లో సంయోగం చేయగలిగింది ఏది అంటే భక్తి అని అంటేనే మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీసి. మోక్షాన్ని సంపాదించే దాంట్లో భక్తి గొప్పది. అంటే భక్తి వల్ల మోక్షం వస్తుంది. భక్తికి ఏం చేయాలి మీరు అనంటే, ఇప్పుడు నేను కర్మ చేస్తున్నానండి. కర్మ చేస్తున్నానంటే ఏమండి, ఇప్పుడు అక్కడ ఎవరో ఆయన కాచుకుని ఉన్నారు,
ఏమండి ఇక్కడ కాచుకుని ఉన్నారు అని అంటే, అయ్యా ప్రసాద్ గారు వచ్చున్నారు, వారి కోసం నేను కాచుకుని ఉన్నాను. అయ్యా నువ్వు వెళ్ళిపో అంటే, లేదు లేదండి నేను వెళ్ళటానికి లేదు, ఆయన ఉన్నారన్న. అంటే మన కోసం ఎవరు కాచుకుని ఉన్నారో వాళ్ళు ముక్తులు కాదు, భక్తులు. మీరు వెళ్ళండి అంటే నేను వెళ్ళటానికి లేదు, ఆయన వెళ్ళమని చెప్తేగా నేను వెళ్ళడానికి లేదు. అంటే నేను చేసే కర్మలో నేను కాకుండా ఇంకొకటి వచ్చేటట్టుగా నేను పెట్టేసుకున్నాను చూడండి. ఇప్పటికీ నేను చేస్తున్న కర్మలో నేనే ఉన్నాను, వేరే వాళ్ళు లేదు అన్నటువంటి ఒక్క భావాన్ని మీరు పరమాత్ముడికి ఇవ్వకపోతే ఆయన మీకు ఇవ్వడు. స్వకీయం చెప్పండి. ఇప్పుడు స్వకీయమైన ద్రవ్యం ఏమి? నాదిది అంటే చెప్పాడు. ప్రత్యంగిరకు ఏం కావాలి? మిరపకాయలు అయితే కొన్నారు, మీ డబ్బే తెచ్చారు, బాగుంది. మీ అంతఃకరణ నుంచి ఏమి ఇచ్చారు? ఆమె క్రోధం కావాలి, నిగుంభిడ ఇత్యాది దేవతలకంతా క్రోధం ద్రవ్యంగా కాదు. ఆ క్రోధ ద్రవ్యం అంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఎక్కడో ఒక అసోసియేషన్ ఉందండి, అసోసియేషన్ సెక్రటరీ ఉన్నాడు, ఆయన చైర్మన్తో ఒకరు మాట్లాడారు, కంట్రీ హెడ్తో మాట్లాడేటప్పుడు సార్ మిమ్మల్ని కలవాలి. ఏం ఇంటికి వచ్చాను సార్, ఏం రిప్రజెంటేషన్ లేకుండా ఎందుకు వస్తున్నారండి? సరే అందరూ మాట్లాడిన తర్వాత సార్ వాడికి ప్రమోషన్ ఇవ్వలేదు, ఇక్కడ ఎస్సీ ఎస్టీ రెగ్యులేషన్ ఫాలో చేయలేదు, ఇవన్నీ పోయి చెప్తున్నాడు. నేను విన్నాను, నేను కోపం కాల్చాను. నీ విషయం కాదు కదా, నువ్వెందుకు వస్తున్నావు అంటే, అదే సార్ వాడ కోపాన్ని నేను చెప్తున్నాను. అంటే హేతువు లేకపోతే అర్చకుడు వాడి హేతువు చేత అర్చకుడు వాడి క్రోధాన్ని తన మాటల్లో వ్యక్తపరచు. ఇప్పుడు మీకు క్రోధం అనేది లేకపోతే కేవలం మిరపకాయలు ఇచ్చారు. మీరు ఆ క్రోధాన్ని అమ్మవారికి ఇస్తున్నారు. ఆమె ఎందుకు వాడాలి దాన్ని? లోకస్థితి హేతు కోసము ఆమెకి స్వయంగా క్రోధం రాదు, ఆమె క్రోధం కావాలి. ఆ క్రోధాన్ని ఎవరిస్తారు? ఎక్కడుంది క్రోధం? కోపం ఉంటే ఆ కోపాన్ని ఆమెకి ఇస్తే మన కోపాన్ని అంతా ఆమె వాడి రాక్షసం ఆరంభిస్తుంది. ఆమెకు స్వయంగా క్రోధం ఉందనుకోండి, మనం అర్చన చేయడం ఎందుకు? లోకంలో రాశీభూతమైనటువంటి క్రోధాన్ని మనం ఆమెకు అర్పించాలి, ఆ దేవత లక్షణం. మీరు అది ఇవ్వటానికి నేను క్రోధాన్ని ఇచ్చాను అనాలంటే, మనం చెప్పిన మాటల్లో ఆమె కోపం రాదు, ఆమె కారు పెట్టారు. అప్పుడు ఆ కారు పెడితే కారే వచ్చింది అనుకుంటాం, లేదు కోపం కూడా చేర్చాం. ఇప్పుడు చెప్పారు, మనం కోపం ఇచ్చినట్టు ఇచ్చేసాం కదండి. ఈ ఇల్లు నాదండి, మీకు మీద మీదండి అని అనుకో, మీరు హ్యాపీగా చెప్తారా? నేను వికెట్ చేయను కదా వెంటనే. నేను నాదండి మీదండి అని చెప్పే దాంట్లో వ్యవహారం ఏం లేదు. సరే మీది అని చెప్పే మాటే వాడు కోరుతున్నాడు, అట్టగా ఆ మాట చాలు. సరే మీదండి అన్నాడు, సరే నేను వికెట్ చేసినా కూడా వాడు హ్యాపీ ఫీల్ కాదు. రిజిస్టర్ ఆఫీసులో రాసి ఇవ్వాల్సి వస్తుంది కదండి. ఇప్పుడు ఈ క్రోధం నాది కాదు అని అమ్మవారికి మీరు అర్పణ చేసే విద్య వస్తే ప్రత్యంగా సిద్ధవుతుంది. ఇప్పుడు మీకు కోపం వచ్చింది, నా కోపం ఎక్కువ అండి అన్నాడు. సరే వదిలేసాను, వదిలేసినట్టు ఎట్లా తెలుస్తుంది? అది సిద్ధి, అది భక్తి. క్రోధమైన అమ్మవారికి ఇవ్వాలి, మనదే, అది మనదే, వేరే వాడిది కాదు. ఆ కోపం మందిగా ఉండాలి, అది వదిలిపెట్టాలి. ఎట్ట వదిలిపెడతారు అంటే, ఎవరో ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన తెలుసు, నా దగ్గరకు వచ్చాడు, వచ్చిన్నాడు కదా. సరే నాతో స్వామి, నాకు మంత్రం చేసి నేను దాదాపు లక్షలు చేసేసాను, ఇంతవరకు నాకు ప్రత్యేక సిద్ధి రాలేదు స్వామి, ఏం జరిగింది, ఏం లోపం అని. మంత్రం అయితే కంఠస్థం చేసావు కానీ నీకు ఎక్కడ సిద్ధి అయింది అంటే ఏం చేయాలి? ఇప్పుడు నీకు ప్రతిరోజు కోపం వచ్చింది కదా, నువ్వు ఆ మంత్రం చెప్పాడు, ఈ మంత్రార్థం ఏంటి? ఇది నువ్వు క్రియ ఓన్లీ వాచకంగా చెప్తున్నావు, చేతులు ఆడిస్తున్నాను నన్ను చేతులు ఆడించుతుంది. నేను క్రోధాన్ని ఇచ్చేసాను నువ్వు చెప్పేసిన తర్వాత నువ్వు మళ్ళీ సాయంకాలం మీ భార్య తింటున్నావు. నువ్వు క్రోధం ఇచ్చేస్తే వ్యవహారం చేయడానికి నీ దగ్గర క్రోధం మిగలిపో. వాస్తవంగా అందరూ అనుకుంటారు, రౌద్ర దేవతలు చేసినట్టు ఉపాసన చేస్తున్న వాళ్ళు ఎక్కువ క్రోధంగా ఉంటారు అనుకుంటారు.
రౌద్ర దేవతను ఉపాసన చేసేవాడు శాంతంగాను, సౌమ్య దేవతను ఉపాసన చేసేవాడు క్రోధంగాను ఉంటాడు. ఎందుకని? రౌద్ర దేవతను ఉపాసన చేయడానికి వాడికి ఆ ద్రవ్యాన్ని వాడు విడిచిపెట్టాలి, కాబట్టి వాడు క్రోధం పోవాలి. సౌమ్య దేవతను అనుష్ఠానం చేసేటప్పుడు సౌమ్యత్వాన్ని వాడు విడిచిపెడతారు, కాబట్టి వాడు సౌమ్యంగా. త్యాగం అంటే ఏంటి? ఆత్మీయమైన ద్రవ్యాన్ని వాడు వదిలిపెట్టాడు, సౌమ్యాన్ని విడిచిపెడితే వాడు క్రోధంగా వస్తాడు. అంటే సౌమ్యాన్ని విడిచిపెడితే క్రోధం వస్తుందని కాదు, సౌమ్యత్వానికి క్రోధానికి సంబంధం లేదు, సౌమ్యత ఉండదు. సౌమ్యత్వం అంటే ఏమిటి చెప్పండి? సౌమ్యత్వాన్ని అంటే ఇప్పుడు మిరపకాయలు వదిలిపెట్టారు, సౌమ్యత్వాన్ని వదిలిపెట్టడానికి ఏం ద్రవ్యం వాడాలి? సౌమ్యత్వం సుమవత్ త్యక్తవ్యం. సుమం అంటే పువ్వు కదండి, సౌమ్యత్వాన్ని పుష్పంతో వదిలిపెడతారు. సుమః అంటే కుసుమం, సుమం తద్భావ సౌమ్యం. సుమంలో ఉన్నటువంటి భావం సౌమ్యం. సౌమ్యాన్ని వదిలిపెట్టాడు అంటే పుష్పాన్ని ఇచ్చేసాడు, వాడి దగ్గర పుష్పాలు లేదు అన్నంతవరకు ఇస్తే ఇంకా అయిపోయిందంటే అప్పుడు ఆమె సౌమ్యత్వాన్ని అనుగ్రహిస్తుంది. ఇంకా ఉందంటే ఇంకా ఇవ్వాల్సి ఉంది కదా. నిర్గతం క్రోధం నిశ్శేషేణ యత్ ప్రత్యంగ్రానుగ్రహ సిద్ధికి ప్రాప్సితే. క్రోధాన్ని నిశ్శేషంగా వదిలిపెట్టారంటే ఆమె అనుగ్రహిస్తుంది. సౌమ్యత్వాన్ని నిశ్శేషంగా వదిలిపెట్టామంటే సౌమ్య దేవతలు సిద్ధిస్తారు. అది వదిలిపెట్టలేదు. సౌమ్యత్వం ఇప్పుడు మీకు 2 మాటలు పూర్తి చేస్తాను. అంటే క్రోధము మీకు కొన్ని గుణాలు ఉన్నాయి. కోపం వచ్చింది ఒకప్పుడు శాంతి వచ్చింది, ఒకప్పుడు భయం వచ్చింది, ఒకప్పుడు ధైర్యం వచ్చింది. ఏది మీ గుణాలు? అన్నీ మనకు వచ్చిపోతున్నాయి. నాదేది? ఇది నాదా, అది నాది, అన్నీ నా దగ్గరే ఉన్నాయి, అన్నీ నావే. ఏది నాది మీకు తెలియాలి కదా కదండి. లేదా అన్నీ మీకు క్రోధం వచ్చింది కదండి, సంతోషం వచ్చింది కదండి, భయం వచ్చింది కదండి, ఇది నాది అని చెప్పారు అనుకోండి, ఎట్లా తెలుస్తుంది? ఎత్ కారణం వినా సవిదే వర్తతే తత్ స్వభావం. కోపం మీదైతే ఎప్పుడు కోపంగా ఉంటారు. ఇప్పుడు మీరు క్రోధాన్ని వదిలిపెట్టాలంటే మీది అని చెప్ప ఓనర్షిప్ డిక్లేర్ చేయాలి. ముందు నాది, క్రోధం నాది, భయం నాది, ద్వేషం నాది అని మనం చెప్పాలి కదండి. ఇప్పుడు ఈ స్వభావాలు నావి అని మనం అనుకుని ఉండాలి, మనం వదిలిపెట్టాలి. స్వభావ దురతిక్రమ, స్వభావం విడిచిపెట్టలేనిది. అప్పుడు భక్తి ఏమిటి? మోక్ష సాధన సామగ్రిగా. నీకు మోక్షం ఎక్కడి నుంచి కావాలి? నీ గుణం నుంచి కావాలి కదా. నీదైన దాన్ని విడిచిపెడితే ముక్తి వస్తుంది, కానీ వాడు అనుకున్న దాన్ని నువ్వు విడిచిపెడుతూ ఉంటే నీకు ఎప్పుడు ముక్తి వస్తుంది? కాబట్టి స్వభావ అంటే ఆత్మజ్ఞానం, స్వభావ జ్ఞానం. నీదైన దాన్ని ఒకదాన్ని గుర్తించండి. మీదైన దాన్ని గుర్తించలేదు అనుకోండి, మీరు ఇప్పుడు అది వాడు చెప్తూ ఉంటాడు సేవకుడు, భజ సేవాయాం. భక్తి అంటే ఏంటి? ఒక సేవకుడు చేతి చేయిస్తున్నాడు పదంతా. అది చెప్పాడు. దేవార్చనం, గురువునాం సేవనం, ఇవన్నీ సేవకుల దగ్గర చేయించకూడదు అంతే కదండి. మామూలుగా మనం చేయం కదా. ఇప్పుడు మన ఇంటికి జ్యేష్ఠుడు వచ్చాడు, రాజుగారు వాడికి సేవించు, వాడికి పువ్వెయ్యి, ఆయన అర్చన చేస్తే ఎక్కడిలో పరం ఏమిటి? అది ఇంతకుముందని చేతులు ఆడించడం. నువ్వు ఆడిస్తున్నావా? లేదు, రాజుగారు చెప్పారు కాబట్టి ఆడిస్తున్నాను. ఈ ఆడించేవాడికి పరం, వాడి స్వేచ్ఛ. ఆవిడ పరేచ్ఛా ప్రారంభంగా మారు. కర్మంతా ఎప్పుడు స్వేచ్ఛా ప్రారంభమైనటువంటి కర్మలే ముక్తిహేతువులు, తపస్సుకి సిద్ధి ద్రవ్యంగా ఉంటాయి. మనం మీరు కూడా పంచశతో శక్తిశతో ఏదో చేస్తున్నాం. ఆ భావాలని విషయాలని దాంట్లో మీ స్వకీయ ద్రవ్యాన్ని చేర్చాలి. స్వకీయ ద్రవ్యాన్ని చేర్చే గుణం పెరిగే కొద్దీ ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సిద్ధిని ఇస్తుంది. ముక్తి వచ్చింది, ఇక నాకు భయం లేదు, ఇక నాకు సరిలేదు, ఇక నాకు ద్వేషం లేదు అని ఒక్కొక్కటిగా వదిలి పెడుతూ వస్తే వాడు ముక్తులు అవుతాడు. ముక్తులైన వాడు చేతనాశక్తితో పొందుతాడు. అంటే మీకు కూడా అంటే దర్శన జ్ఞానంతో మన పుత్రికి వరుణ్ నిర్ణయం చేస్తాము అంటే మీ దర్శనాన్ని గోచరిస్తుంది. ఎప్పుడు అంటే నా పుత్రికి వివాహం చేయవలసింది నా సంకల్పమే అని మీకు జ్ఞానం కలిగి
రెండు నేనే చేస్తున్నాను, నేనే పరమాత్మ, నేను బోధ వచ్చింది అనుకోండి, జ్ఞానం వచ్చేస్తుంది. మనకేమిటి, మనమే అటు చెప్తున్నాడు, వేదవాక్యాన్ని అనుసరించకపోతే జీవుడికి పాపం వస్తుంది. ఎందుకండి, ఎవరికి వాళ్ళు పాటించడం లేదు, వాళ్ళు నరకానికి పోతున్నారా లేదా అని మనకు తెలియదు కదండి. ఎక్కడో ప్రదేశస్తుడైనటువంటి వాడు మన ధర్మాన్ని వాడు పాటించడం లేదు. మనకు కూడా వేదవాక్యాన్ని అనుష్ఠించకపోతే పాపం రావడం లేదు కదండి. ఎవరికి పాపం వస్తుందనంటే, ఈ వేదవాక్యాలన్నింటినీ నేనే చెప్పాను, నేనే పాటించడం లేదు అనే జ్ఞానం వస్తే కానీ వాడిని పట్టలేదు. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత వాడు పాపం నుంచి మీకు అదే ఇవన్నీ ఇప్పుడు మీకు అందుకే పాపం అంటే ఏమిటి, మీరు అనుకున్నప్పుడు జరుగుతుంది. అందుకోసం కదండి మనం అనుకున్నాం, వేదవాక్యాలన్నీ పరమాత్ముడు జీవుడు చేయడం కోసం చెప్పింది. అంటే మనమే చెప్పాం, మనమే మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాము, అన్ని కర్మహేతువులు వచ్చాయి. మొత్తం ఉన్నది ఒకే పరమాత్ముడి యొక్క విషయం. అదేం చేసింది, వేదవాక్యాలంతా చెప్పింది. వేదవాక్యాలను చెప్పి ఆ వేదవాక్యాలని తాను చెప్పినట్టుగా మర్చిపోయి ఎవరో చెప్తున్నారు అవునా అని అనుకున్నట్టుగా వింటుంది. ముక్తి అంటే ఏంటి, అది నేను చెప్పాను అనుకోగలను. 10 సార్లు చెప్తే నేను చెప్పాను. ఇప్పుడు అది అభ్యాసేపి పరమాత్ముడు ఏమన్నా, నాయన నేను చెప్పింది నువ్వు చేస్తున్నది ఒక్కటే నువ్వు అనుకుంటే అయిపోయింది. నేను అదే చెప్పాను. ఒక పిల్లవాడికి జబ్బు చేసింది, ఆ పిల్లవాడు నాన్నతో ఏం చెప్పలేదు. నాన్న ఏం చేసాడు, ఏదో వేరుగా ఉన్నట్టుగా ఉన్నాడు, కొంచెం చెప్పి డాక్టర్ దగ్గర తీసుకున్నాడు. డాక్టర్ చెప్పారు ఏదో ఒక జబ్బు పేరు పెట్టి జబ్బు ఉంది పిల్లవాడికి. సరే డాక్టర్ దగ్గర తీసుకున్నాడు, మన గురువుగారి దగ్గర తీసుకున్నాడు. అసలు వీడికి జబ్బే లేదు, నువ్వు ప్రశాంతంగా ఉన్నాడు. సరే వాడి ఇంటికి వెళ్ళాడు. నాన్న కూర్చొని యోచిస్తూ ఉంటే మళ్ళీ మరుసటి గురువుగారు దగ్గరికి, ఏమిటి స్వామి పిల్లవాడికి జబ్బుగా ఉంది, ఏమి తగ్గలేదు. జబ్బుంది నీకెందుకు తెలుసు, నువ్వు అనుకున్నావు కాబట్ట, డాక్టర్ చెప్పాడు కాబట్ట, పిల్లవాడు నేను కష్టపడుతున్నానని చెప్పాడు కాబట్ట, ఎందుకు వాడికి జబ్బుంది అనేటువంటి నీ భావన, గురువు జబ్బు లేదని చెప్తున్నాడు, నీకు జబ్బుంది అనిపిస్తుంది. పిల్లవాడు కష్టపడుతున్నాడు, వాడు చెప్పలేదు, డాక్టర్ నీకు అనుకోలేని వాక్యం. ఏ వాక్యాన్ని దుర్బుద్ధిగా తీసుకుంటావు? 4 మన చెవిలో పడ్డది కదండి, 4 పడ్డది. ఇప్పుడు ఉపనిషత్ వాక్యాలంతా చదువుతున్నప్పుడు మనం చదువుతున్నది కాకుండా లోకానుభవం మనం తీసేసుకుంటూ ఉంది. లోకానుభవానికి శాస్త్రనిష్టకు ఉన్న భేదమే పాపంగా పరిగణిస్తుంది. మీరు ప్రతిరోజు చదువుతున్నారు కదా, చదివి 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 దాంట్లో ఉన్నటువంటి వాక్యం హృదయస్థమయ్యి మనం చదువుతున్న పాఠాంతరానికి భేదం లేదు చెప్పేసి తీసుకొస్తే సిద్ధి. మనం పాఠం చదువుతున్నాము, మంత్రపాఠానికి మనకు లోక వ్యవహారానికి పాఠంగా చెప్తున్నాము, మళ్ళీ లోక వ్యవహారానికి వచ్చేటప్పుడు భేదం వచ్చింది. లోకానికి పాఠానికి భేదం లేకుండా మీరు ఎప్పుడు నడుపుతారు మిమ్మల్ని అంటే దానికి మనం ఏం చెప్పామంటే, పరమాత్ముడు ఉన్నాడు, ఆయన ఏవం సతతయుక్తాయే భక్తా త్వం పర్యుపాసతే ఏచాక్షరమభ్యుక్తం తేషాంకే యోగ విత్తమా అంటే దాన్ని ఎట్లా చెప్పాడు, సన్నియమేంటి యగ్రామం సర్వత్ర సమబుద్ధయ ఏ ప్రాప్నుంది మామేవ సర్వభూత ఏ విధంగా చేస్తే ఈ వాక్యం చెప్పి పూర్తి చేస్తాడు. ఏదు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. మాం ధ్యాయంతః ఉపాసంతః ఏ సంతి తే సిద్ధాః అంటే వేరే దాన్ని లోకంలో కనిపిస్తే కూడా పరిగ్రహణం చేయకుండా వాళ్ళ అంతఃకరణంలో ఉన్నదాన్ని వాళ్ళు ధారణ చేస్తున్నారు. ఇవన్నీ చెప్పి 9వ శ్లోకంలో పరమాత్మ ఏమన్నాడు, అధచిత్తం సమాధాతు నశక్నోషి మయి స్థిరం. ఇప్పుడు మీరు రావడానికి ముందరే కన్యావర నిశ్చయం గురించి నేను ఆ పిల్లవాడు మాట్లాడుతున్నాను. ఎవరో బాగా చూసుకోండి పెద్దవాళ్ళు, వాళ్ళు ఎవరో డీజీపీ కుమారుడిని ఇంకొక సెక్రటరీ పిల్లవాడికి కుమార్తెకి ఇవ్వాలనుకున్నారు. జాతకాలు కుదరటం లేదు అంటే కుదరటం లేదని ఒకసారి చెప్పేశాము. చెప్పేస్తూనే మళ్ళీ ఆయన పెద్ద ఆయన అన్నాడు, స్వామి చూడండి వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు. అదే జాతకాలు చూడమని కదా మాకు ఇచ్చారు, చూడండి ఒత్తిడి పెడుతున్నారు అంటున్నారు, ఏం చేయమంటారు అంటే నేను అడిగాను,
అంటే ఈ విధంగా అడిగితే లేదు ఏమన్నా మార్గం, ఎందుకంటే వాళ్ళకి మనం పెద్ద అయినా ఆయన చెప్పలేకపోతున్నాం, వాడు చాలా పెద్దవాళ్ళు అని మళ్ళీ మళ్ళీ చెప్తాను. అంటే నేను చెప్పాను, నేను చేసుకోండి చెప్పటం లేదు, నేను మాట చెప్పేవంటే నేను చెప్పేస్తాను. పంచాంగంలో ఉన్న వాక్యాన్ని 100 మంది చెప్తారు, నేను ఒక్కడే బాగుంది చెప్తాను. ఇప్పుడు ప్రతిసారి పంచాంగంలో చూసిన వాళ్ళందరూ బాగలేదు 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 అని చెప్తున్న మాటను మీరు పట్టుకుంటారా, బాగుంది అని చెప్పి మన గురువుగారు చెప్పారన్న మాటను పట్టుకుంటారా అని అడిగాను. అదే భగవంతుడు అన్నాడు, అదచిత్తం సమాధాతం నశక్నోషి మంచితేను. మనందరికీ పరమాత్ముడు ఉన్నాడని తెలుసు, కానీ మన మనస్సుని ఆయన యందు సంలగ్నం చేసి పట్టడానికి మనకు శక్తి లేదు. కాబట్టి మూర్తులను చూస్తున్నాం, దేవతలను చూస్తున్నాం, ఆ దేశంలో వెళ్ళి చూస్తే బలం వస్తుంది, ఈ దేశంలో చూస్తే బలం వస్తుంది, ఇంట్లో కూర్చొని చేస్తే బలం వస్తుంది. ఇవన్నీ పర్టికులరైజేషను, ఐడియలైజేషను, మళ్ళీ సార్వత్రికత్వం, ఇవన్నీ నిత్యోపాసనలు, ఇవన్నీ మనం చేసుకుంటూ వచ్చాం. ఒకసారి అవి చెప్పాడు, అప్పుడు అట్ట చేస్తే కూడా కుదరలే. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ. ప్రతిరోజు చేసినా కూడా మనకు స్థిరత్వం కాలే. మొదత్తన ఏం చేసినా ఆయన కోసమే భగవంతుడి దగ్గరికి వెళ్ళి చేసినా కుదరలేదు. ఎందుకు ఇవి చెప్తున్నానంటే హేతువుని మనం దృఢపరచుకోవడం కోసం. ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల వాక్యాల్లో ఉన్న స్థిరత్వం మనకు కలగదు. మన బుద్ధి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చలించకుండా స్థిరంగా ఉంటుంది. నేను ఏదో కోశ విచారం చేస్తూ ఉంటే అప్సరసలు అన్న మాటని, అప్సరసలు అంటే ఎవరు అని చూశాను. దానికి ఒక 4 విత్పత్తులు చెప్పారు శాస్త్రం. మామూలుగా అప్సరసలకు చెప్పిన ఉత్పత్తి ఏమిటంటే, ధైర్యాత్ అపసారయంతి సర్వాన్ ఇది అప్సరసః. ధైర్యాత్ అపసారయంతి సర్వాన్. అప్సరసులు ఏం చేస్తారు అంటే అందరినీ ధైర్యము నుంచి దిగజార్చువారు అన్నట్టు. ఇప్పుడు అంటే మీరు కూడా చూసి ఉంటారు, మన భూకైలాసం సినిమాలో ఎన్టీ రామారావు కూర్చొని జపం చేస్తూ ఉంటాడు. ఆ జపం చేస్తూ ఉంటే ఒక అప్సరస్ వస్తుంది, ఈయన కడుమూసుకుంటాడు. మీరు గమనిస్తే ఎక్కడ కూడా శాస్త్రంలో అప్సరసులు వెళ్ళి తపస్సు చేస్తున్న వాడిని తాకటానికి లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిధిలో వాళ్ళు వెళ్ళరు.